వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి కొమర శివపై దాడి వ్యవహారంలో పోలీసులు కేసు పెట్టారు. బుధవారం రాత్రి మాచర్ల కోర్టు వద్ద నిలబడి ఉన్న తనపై పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లి దాడి చేశారంటూ శివ ఫిర్యాదు చేశారు. అధికారం పోయినా ఇంకా అహంకారం తగ్గని పిన్నెల్లి దాడుల సంస్కృతి కొనసాగిస్తున్నారంటూ శివ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. నన్ను పెట్టని ఇబ్బంది లేదు. పిన్నెల్లి బ్రదర్స్ స్టేషన్లో ప్రతిసారి కేసు ఎక్కడ జరుగుతుందో ఏ కేసులో ఇరికిద్దామని ఇంట్లో కంటే జైల్లో ఎక్కువ గడిపిన రోజులు ఉన్నాయి. నా భార్య పిల్లలను వదిలేసి ఊరు దాటిపోయి బతికి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నన్ను పక్కనే కోర్టు అని చెప్పేసి ఏదా గుంపులుగా ఉన్నారని వెళ్ళి నిలబడ్డందుకు అక్రమంగా ఈ టీడీపీ కార్యకర్త వీడెందుకు ఉన్నాడు అని చెప్పేసి సహించలేక అధికారం కోల్పోయినా కానీ అదే అహంకారంతో నేనేం చేసినా చెల్లుద్ది అనేది కవింపు చర్యల్లో భాగంగా నా మీద దాడి చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అతను చేయని అవినీతి లేదు. అన్నదమ్ము పిన్నెల్లి బ్రదర్స్ అంటేనే అవినీతికి అరాచకం పరాకాష్టం. ఓర్చుకోలేని తనంతో ఓటమి భయంతో అవినీతి డబ్బు ఉంది, కోట్లల్లో నేను ఏదైనా బెయిల్ తెచ్చుకోగలను అని ఉద్దేశాలు రెచ్చగొట్టే రీతిలో మాజీ శాసనసభ్యుడు రాత్రి చేయడం జరిగింది. అసలు అతను దాడి చేస్తున్నా కానీ పోలీసు శాఖ యథేచ్ఛగా చూస్తున్నారు తప్ప ప్రతి దాడి నా మీద చేశారు పోలీసు వాళ్ళు. అతన్ని ఏం పట్టించుకోకుండా కామ్ కోర్టులోకి తీసుకెళ్లారు తప్ప అతను ఎందుకు అట్టగట్టామని ఏదో సింపుల్ చిన్న కేసు కట్టారు నా మీద దాడి చేస్తున్నా కానీ. అంటే తరగరాని తరిగితే నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి ఏంది? పోలీసు శాఖ ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. నాకు తగిన న్యాయం చంద్రబాబు నాయుడు సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు జోలకంటి గారు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.